Hello guys, welcome back to our new video ESP8266 వైఫై కార్. ఓకే గైస్, ఈ వీడియోలో అయితే మనం ఒక బ్యాటరీ హోల్డర్ విత్ 4 AA బ్యాటరీస్ని యూజ్ చేస్తున్నాం. ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ అండ్ ఒక ESP8266 మాడ్యూల్. ఇదే మనం యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, మనం చూసుకోవచ్చు ఇక్కడ ESP8266 బ్యాడ్జింగ్ కూడా ఉంది అండ్ ఒక మోటార్ డ్రైవర్. ఇదే మనకి మెయిన్ కాంపోనెంట్ కూడా. ఓకే, నెక్స్ట్ అండ్ మనం చూడొచ్చు ఇది చాసిస్ విత్ మోటార్స్తో వచ్చింది. అండ్ ఈ కనెక్షన్స్ కరెక్ట్గా చూసుకోండి. పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ కరెక్ట్గా సాల్డరింగ్ చేసుకోవాలి. ఇది చూడండి, నేను ఎక్కడ ఎలా అయితే చేసుకున్నానో అలానే సాల్డరింగ్ చేసుకోండి. ఇవి 2 పైర్స్, అవి 2 పైర్స్ ఉంటాయి. క్రిస్ క్రాస్గా చేసుకోవాలి. ఇది పాజిటివ్ టెర్మినల్ పేర్, ఒకటి నెగిటివ్ టెర్మినల్ పేర్. ఇలా పేర్స్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని జంపర్ వైర్స్ అయితే తీసుకోవాలి. మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్. నెక్స్ట్ ఇది చాసెస్ పైన హోల్డర్. ఇలా అయితే ఫిక్స్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఈ వైర్స్ని ఈ చాసెస్ నుంచి మనం బయట తీయాలి. ఈజీగా తీసేయచ్చు. గైస్, ఫస్ట్ అయితే ఈ పియర్ని తీసేద్దాం మనం. ఓకే, ఇది మనకి ఫ్లెక్సిబుల్గా ఉంది కనుక ఈ హోల్ నుంచి తీసుకుందాం బయటికి. అండ్ దెన్ ఈ పేర్ కూడా మనం తీసేయాలి. ఓకే, వచ్చేస్తుంది. ఓకే గైస్, వైర్స్ అయితే తీసేసుకున్నాం. ఇంక మన దానికి సంబంధం లేదు. ఇది పైది అయితే ఫిట్ చేసేద్దాం. ఓకే, కరెక్ట్గా ఫిట్ అయింది. అండ్ ఫిట్ అయ్యాక మన చాసెస్ అనేది ఇలా ఉంటుంది. చూసుకోండి, లోపల బ్యాక్ సైడ్ కరెక్ట్గా మనం ప్లేస్ చేయాలి. మనకు కావాలంటే కింద స్క్రూస్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మోటార్ డ్రైవర్. మనం ఫస్ట్ మోటార్స్ అనేవి ఈ మోటార్ డ్రైవర్కి కనెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ పాజిటివ్ టెర్మినల్స్, ఈ పాజిటివ్ టెర్మినల్స్ అనేవి ఇందులో పెట్టుకుందాం. ఓకే, బిగించేద్దాం. వీటికి సంబంధించిన సర్క్యూట్ డయాగ్రామ్ కూడా నేను ఈ వీడియోలోనే ఎక్కడో దగ్గర క్లిప్లో పింక్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఆ సర్క్యూట్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎలా మోటార్స్ని కలపాలనేది. చాలా ఈజీ. అండ్ ఈ వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే ఎలా వైరింగ్ చేయాలి అనేది. ఈ వీడియో స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఈజీగా చేసేయచ్చు. మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి, నేను వెంటనే దానికి రిజాల్వ్ చేస్తాను. అండ్ మన ఫైనల్ పిన్ ఈ నెగిటివ్ ఇందులో పెట్టేసుకొని స్క్రూని గట్టిగా బిగించుకోవాలి. లూజ్ కనెక్షన్స్ ఉంటే ఎక్కడో దగ్గర ఎర్రర్ అనేది వస్తుంది, అంటే పని చేయకపోవడం కానీ మూవ్ అవ్వకపోవడం కానీ ఉంటుంది. సో లూజ్ కనెక్షన్స్ అసలు ఉండనివ్వద్దు. అండ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ కూడా మనం ఆ డ్రైవర్ మాడ్యూల్కి ఇచ్చేసుకుందాం. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కదా, ఇందులో బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ ఇస్తాం. ఇంకోటి ESP8266 యొక్క వి ఇన్పుట్ పిన్ ఉంటుంది కదా, దాన్ని పాజిటివ్ టెర్మినల్ దీనికి మనం ఇవ్వాలి.
సో, సెంటర్ పిన్ అనేది రెండిటికి కామన్‌గా గ్రౌండింగ్ పిన్. సో, ఇప్పుడే నేను దీనికొక జంపర్ వైర్‌కి కలిపేసి ఇచ్చేస్తాను. ఎందుకంటే, మనం ఎలాగైనా ESP8266కి ఒక గ్రౌండింగ్ పిన్ తీయాలి. సో, మళ్ళీ అప్పుడు ఓపెన్ చేసి పెట్టే కన్నా ముందుగానే కనెక్షన్‌లో యాడ్ చేస్తే సరిపోద్ది. మీరు కూడా ఇలాగే యాడ్ చేసేసుకోండి. అయితే ఈ పిన్‌కి టై చేసేస్తాను. లేదంటే మళ్ళీ లూజ్ కనెక్షన్స్ ఉంటే కరెక్ట్‌గా వర్క్ అవ్వదు. సో, పెట్టేసుకున్న తర్వాత ఈ పిన్స్‌లో పెట్టి స్క్రూ టైటన్ చేసేద్దాం. ఓకే. స్క్రూ అయితే టైటన్ చేసేసాను. అండ్ ఈ వైట్ పిన్ ఏమో ESP8266కి ఇవ్వాల్సిన ఇన్పుట్ పిన్. వోల్టేజ్ ఇన్పుట్ పిన్. ఇప్పుడు దీన్ని కూడా మనం టైట్ చేసేసుకుందాం. సో, ఇప్పుడు మనం మోటార్ డ్రైవర్‌కి ఇవ్వాల్సిన పిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. చూసుకోండి మీరు కూడాని. అయిపోయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ESP8266 మాడ్యూల్‌ని కనెక్ట్ చేయాలి. ఇక్కడ పిన్ కనెక్షన్స్ జాగ్రత్తగా చూడండి. వేరే వేరేగా పెడితే బోర్డ్ పాడైపోద్ది. సో దట్ ఇక్కడ ఇన్పుట్ పిన్ అండ్ గ్రౌండ్ పిన్ అని ఉంటాయి. ఇన్పుట్‌కేమో పాజిటివ్ టెర్మినల్ ఇవ్వాలి. గ్రౌండ్ పిన్‌కేమో నెగెటివ్ టెర్మినల్ ఇవ్వాలి. సో, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ మనకు వైట్. సో, ఇన్పుట్‌కి వైట్ అండ్ గ్రౌండ్‌కేమో గ్రే కలర్ ఇచ్చేసాను. అండ్ ఈ పిన్స్ అనేవి ఈ జంపర్ వైర్స్ అనేవి ఆ పిన్స్‌కి కనెక్ట్ చేయాలి. డ్రైవర్ పిన్స్‌కి. సో, అయితే ఇక్కడ డ్రైవర్ పిన్స్‌కి కనెక్ట్ చేసుకుందాం. ఓవరాల్ 6 పిన్స్ ఉంటాయి. సో, 6 జంపర్ వైర్స్ అనేవి యూజ్ చేస్తే సరిపోద్ది. ఓకే. మనం డ్రైవర్ పిన్స్ ఇచ్చేసినట్టే. ఇప్పుడు డ్రైవర్‌లో ENA పిన్‌ని ESP8266లో D5కి కనెక్ట్ చేయాలి. కరెక్ట్‌గా చూసుకోండి. డ్రైవర్‌లో ENA పిన్ మాడ్యూల్‌లో D5కి కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ IN1 డ్రైవర్‌లో ఉన్న IN1 పిన్‌ని D8కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ IN2 పిన్ D7కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా IN3 పిన్ D4కి కనెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ IN4 అది D3కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్‌గా ENB పిన్ ఇది మనం D6కి కనెక్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. మిస్ కనెక్షన్ చేసినా సరే ఎర్రర్ వస్తది. లేకపోతే పని చేయదు. సో, కనెక్షన్స్ కూడా కరెక్ట్‌గా చూసుకోండి. సో, మనం సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇచ్చాను. చూసి కరెక్ట్‌గా కనెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామింగ్‌కొస్తే ఫస్ట్ బోర్డ్స్‌లోకి వెళ్ళాలి. బోర్డ్ మేనేజర్‌లోకెళ్ళి మనం ESP8266 అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, ఇక్కడ ESP8266 అని టైప్ చేస్తే వస్తది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయితే చేసుకున్నాను. ఇక్కడ రిమూవ్ అనే దగ్గర ఇన్‌స్టాల్ అని వస్తది. ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ దెన్ ఫైల్‌లోకెళ్ళి ప్రిఫరెన్సెస్‌లో మనం యూఆర్ఎల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ కాపీ ఉంది కదా! దాన్ని టైప్ చేసి ఇక్కడ జస్ట్ ఈ యూఆర్ఎల్‌ని పేస్ట్ చేసుకొని ఓకే చేసేస్తే సరిపోద్ది. ఓకే చేసేయండి. నెక్స్ట్ ఇది కూడా ఓకే. నెక్స్ట్ మనకి స్కెచ్ కాదు.
ఓకే. నెక్స్ట్ టూల్స్‌లోకి వెళ్ళాలి. టూల్స్‌లోకి వెళ్దాం. టూల్స్‌లోకెళ్ళిన తర్వాత బోర్డ్ ఉంటుంది పైన. బోర్డ్‌లోకెళ్ళి బోర్డ్ మేనేజర్ అని ఉంటాయి. ఇక్కడ ESP8266 దీంట్లోనే స్పెసిఫైడ్‌గా నోడ్ MCU 1.0 ESP12E మాడ్యూల్ 12E ఇది కరెక్ట్‌గా బోర్డ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ టూల్స్‌లోకి వెళ్దాం. ఇక్కడ పోర్ట్ ఉంటుంది. మీరు ఏ పోర్ట్‌కైతే కనెక్ట్ చేస్తే ఆ పోర్ట్ చూపిస్తది. ఆ పోర్ట్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను డిస్కనెక్ట్ చేసేసాను. మీకు జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను కోడ్ అంతే. నెక్స్ట్ అంతే అయిపోయినట్టే. నెక్స్ట్ అప్‌లోడ్ బటన్ క్లిక్ చేసేయండి. ఫస్ట్ స్కెచ్ కంపైల్ అవుతది. కంపైలేషన్ కొంచెం టైం అయితే తీసుకుంటది. దాని తర్వాత అప్‌లోడింగ్. వన్స్ అప్‌లోడ్ అయిపోయిన తర్వాత బోర్డ్‌ని డిస్కనెక్ట్ చేసేయండి. డన్ అప్‌లోడింగ్. ఇంక మనం బోర్డ్‌ని అయితే డిస్కనెక్ట్ చేసేద్దాం. అండ్ దెన్ ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. ఈ నోడ్ MCU కార్ యాప్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ కొన్ని కొత్త వెర్షన్ మొబైల్స్‌కి సపోర్ట్ చెయ్యదు. పాత వెర్షన్ మొబైల్స్‌లోనే సపోర్ట్ చేస్తది. సో, మీ దగ్గర ఏదైనా కొంచెం పాత వెర్షన్ మొబైల్స్ ఉంటే యూజ్ చేయండి. ఇప్పుడు నా కొత్త మొబైల్‌లో కూడా అది పనిచేయలేదు. నేను నా పాత టాబ్లెట్‌లో ఇది యూజ్ చేశాను. వర్క్ అయితే అయ్యింది. సో, మీకు కానీ మీ ఫోన్‌లో వర్క్ అవ్వకపోతే వేరే ఏదైనా ఓల్డ్ మొబైల్‌లో టెస్ట్ చేయండి. ఇంకా న్యూగా చేయాలంటే బ్లింకిట్ అప్లికేషన్‌లో చేయొచ్చు. థాంక్ యూ. ప్లస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.